శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది. అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకానికి ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం, అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది. అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది. మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పడటం కూడా జరిగింది. ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది. ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రుక్షేత్రంలో ఉండడం, శని గురువుల మధ్య కేంద్ర స్థితి, కుజ శనుల మధ్య కేంద్ర స్థితి, ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాహు కేతువులు, కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది. ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది. అలాగే మరి రాహు మీనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం, కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి, వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది. మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ పక్షం అంతా కూడా శని లాభస్థానగతుడై సంచరించడం వల్ల జాతకుడికి ప్రజల యొక్క సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో వారికి, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషంగా లభించే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్నది. అయితే గతంలో కన్నా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. అటు వ్యాపార రంగంలో ఉన్నా, అటు రాజకీయ రంగంలో ఉన్నా, అటు ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నా కూడా శని వక్రగమనం ఉన్నప్పుడు జాతకుడు అదనపు ఆదాయం కోసం ఎక్కువ పని గంటలు పనిచేయడం జరుగుతుంది. దాని ప్రతిఫలం కూడా జాతకుడికి లభించే అవకాశం ఉన్నది. దానికి అదనంగా ధనస్థానంలో, కుటుంబ స్థానంలో గురువు కుజుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. దాని కొరకు గతంలో దాచుకున్నటువంటి ధనం మొత్తం ఖర్చు అవ్వడం జరుగుతుంది. కుటుంబంలో దూరపు బంధువులు మీ గృహాన్ని, మీ యొక్క కుటుంబం యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొంత తర్జన భర్జనలు, కొంత విభేదాలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. ఏదైనా కుటుంబ అవసరాల కోసం అదనపు ధనాన్ని సమకూర్చవలసి ఉంటుంది. జాతకుడు తన మొత్తం కుటుంబ బాధ్యతను తన మీద వేసుకొని
కుటుంబంలో జరగవలసినటువంటి కార్యక్రమాలు చక్కగా జరిపించే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వ్యయ స్థానంలో రాహు వల్ల జాతకుడు కొనుగోలు విషయంలో కానీ అమ్మే విషయంలో కానీ ఏదో విధంగా ఇతరులను నమ్మి మోసపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాబోయే పక్షం అంతా కూడా ఇతరుల సలహాలు స్వీకరించకుండా కేవలం తన వ్యక్తిగత సామర్థ్యంతోనే పనులు నిర్వహించుకుంటే మంచిది. మీ యొక్క మాట్లాడే విధానంలో బంధువులతో మీరు మాట్లాడే విధంలో కొంత కఠినంగా వ్యవహరించినట్టు వాళ్ళకి కనబడుతుంటుంది. మీరు నిజాయితీగా మాట్లాడినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడటం వల్ల, లౌక్యం లేకపోవడం వల్ల కొంతమంది బంధువులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ కొంతవరకు ఇబ్బంది పడడం కానీ బాధపడడం కానీ కొంతవరకు ఏదన్నా చికాకు వాళ్ళ వల్ల కానీ మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మాట్లాడే విధానంలో సౌమ్యంగా మాట్లాడండి. ఏదైనా చెప్పవలసి ఉంటే అది సామరస్యంగా చెప్తేనే మీ పనులు పూర్తయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా విభేదాలు కానీ గొడవలు కానీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఎవరైతే ఉపయోగపడతారో, ఎవరైతే మంచివాళ్ళో, ఎవరైతే శ్రేయస్సు కోరుకుంటారో వాళ్ళతోనే మీరు విరోధాలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఎవరైతే మీకు అపకారం చేస్తారో, శత్రువులుగా ఉంటారో, మీ పతనాన్ని కోరుకుంటారో వారితోనే మీరు ఇప్పుడు స్నేహం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించి సాధ్యమైనంత వరకు మంచివారిని, రక్త సంబంధికుల్ని దూరం చేసుకోకుండా వ్యవహరించడం మంచిది. 5వ స్థానంలో ఇప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే శుక్ర బుధ రవి గ్రహాలు పంచమ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. ఎక్కువ శాతం ఉద్యోగ మార్పుకి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు, ప్రభుత్వ ఉద్యోగులకి ఏమైనా ట్రాన్స్ఫర్ లాంటివి రావడం కానీ, అధికారుల వల్ల ఒత్తిడి కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడడం కానీ, చాలా వరకు బలహీనపడడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా ఏంటంటే స్త్రీలకి ఖచ్చితమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, అలాగే వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి సప్తమాధిపతి శుక్రుడు, పంచమాధిపతి రవి, తృతీయాధిపతి బుధుడితో కలిసి పంచమ స్థానంలో ఉండడం వల్ల మీకు స్నేహంగా ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పరస్పరం వివాహ విషయంలో ఒక అంగీకారాన్ని రావచ్చు. అంటే చాలా కాలంగా మీరు స్నేహం చేస్తూ మళ్ళా ఒకరికొకరు వివాహం చేసుకుందామనే ఒక ఉద్దేశానికి కూడా రావచ్చు. అది కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే శని దృష్టి పడడం వల్ల కొంతవరకు పరస్పరం మీ ఇద్దరికి అంగీకారం అయినప్పుడు కూడా అది ఏదో కారణం వల్ల వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సామరస్యంగా పెద్దల అంగీకారంతో వివాహానికి ఒక నిర్ణయం తీసుకుంటే త్వరలో వివాహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతీ నెల కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి, జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది. అది అన్ని విధాల జాతకుడికి జాతకురాలికి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి 2 విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి. ఒకటి ఏంటంటే ఆగస్టు 17, అలాగే ఆగస్టు 31 శని త్రయోదశి రాబోతుంది. ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి, అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారరీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి, ఏదో ఒక బలహీనత, అప్పులు ఉండడం, బద్ధకం ఉండడం, నిజాయితీగా వ్యవహరించకపోవడం, సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం, అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట. ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు
విధి విధానంగా శని దేవాలయంలో కానీ లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహితునితే మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు, ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి అసలే వద్దు. ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి మత్తు పానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు. మనం పూజ చేసిన ఉదయం నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి. సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు, మీ రుణాలు, ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది. ఈ 2 రోజులు చేయక్కర్లేదు, కనీసం ఆగస్టు 17 కానీ 31 కానీ చేస్తే సరిపోతుంది. వీలుంటే 2 చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్నా రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టహర చతుర్థి ఆగస్టు 22. ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే కేతు వైరాగ్యానికి కారకుడు, ఏదొచ్చినా కూడా చేయదాకా రాదన్నమాట. అటువంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు, అందరూ చేసుకుంటే మంచిది. స్వస్తి.